హాయ్ అండి. నేను మీ కాకినాడ పిల్లని. నేను గత 10 ఇయర్స్ నుంచి ఈ సిమెంట్ వల్ల చాలా ఇబ్బంది పడ్డానండి. కానీ ఎన్ని హాస్పిటల్‌కెళ్ళినా సరే అంటే అన్‌సాటిస్ఫాక్షన్‌తో చేయించుకున్న ట్రీట్మెంటే. కానీ ఎందుకో ఏంటో తెలీదు గానీ శ్రీనివాస్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కైతే వచ్చాను. అసలు ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటది ఏంటని చెప్పేసి అందరిలాగే ఈయన కూడా అలానే చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను గానీ చేసిన తర్వాత నేను చాలా హాస్పిటల్‌కెళ్ళానన్నాను కదా! అంటే మేబీ ఒక 4 హాస్పిటల్ కన్నా ఎళ్ళుంటాను. ఇంకా ఎంత దూరం అమ్మా? అక్కడ ఏంటంటే, మేడం మీకసల సిమెంట్ పెట్టినట్టు గూడా తెలీదని జెప్పేవారు. కానీ అవునా? నిజమా? ఇక్కడికొస్తే నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉన్నదో ఆఫ్టర్ మీరు చెప్పండి అనన్నారు. మొత్తానికి చూడండి నాకు ఈ 2 పళ్ళ మధ్యన గ్యాప్ ఉండేది. చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. బట్ ఇది నాకసల మామూలుగా ఇప్పుడెలా ఉందంటే, నార్మల్ టీత్ లాగే అనిపించింది. నేనైతే వీళ్ళ ట్రీట్మెంట్‌కి 100కి 100% ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యానండి. ఇది నేను వీడియో కోసమో, లేకపోతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కోసం అయితే చెప్పట్లేదు. నాకు హ్యాపీ అనిపించింది గాబట్టి, మీతో కూడా షేర్ చేసుకుంటే బావుంటుందని జెప్పి నేను ఈ వీడియో చెప్తున్నాను. చాలామంది దంత సమస్యలొచ్చినప్పుడు ఎక్కడికెళ్ళాలి, ఏంటి అని మనకనిపిస్తది. నేను సజెషన్ చేసే హాస్పిటల్ ఏమన్నా ఉందంటే శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్‌కి మీరొస్తే చాలా హ్యాపీగా ఎళ్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్లీ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డాక్టర్స్‌కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను పర్సనల్‌గా చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను డాక్టర్ కిరణ్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.